తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సీఏ శివ గణేష్ డాక్టర్ రామగురెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శివ గణేష్ మాట్లాడుతూ గణపతి నవరాత్రి 9 రోజులు ఎక్కువ శాతం డీజే సౌండ్లు పెట్టడం జరిగిందని, సౌండ్లు ఎక్కువ పెట్టేస్తున్నారని మాకు చాలా ఫిర్యాదులు అందాయన్నారు. ఈ డీజే సౌండ్లు పెట్టడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అందరూ సాంప్రదాయ నృత్యాలు పెట్టుకోవాలని కోరారు. మొన్నే మనకి వినాయక చతుర్థి అవటం జరిగింది. ఆ 9 రోజులు కూడా ఈ అనపర్తి మండలం, బిక్కువోలు, అదేవిధంగా రంగంపేట 3 మండలాలను కూడా విపరీతమైన ఈ డీజే సౌండ్లు పెట్టడం జరిగింది. మాకు కంప్లైంట్లు రావటం, మా కానిస్టేబుల్ని పంపించడం, అప్పటికప్పుడు సౌండ్ తగ్గించడం, అదేవిధంగా మళ్ళీ మా కానిస్టేబుల్ మళ్ళీ సౌండ్ పెట్టడం, ఇటువంటివి జరుగుతూ ఉండేది. మనకు ఈ పండగ వాతావరణాన్ని ఎంత ఆహ్లాదంగా చేసుకోవాలి తప్ప ఇలాగా ఇతరులకి డీజే సౌండ్లు వల్ల ఇతరు కూడా మనం ఇబ్బంది కలిగించకూడదు. డీజే వద్దు, ఈ సాంప్రదాయమైన వాయిద్యాలు ముద్దు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ నాకు వచ్చింది. ఈ సాంప్రదాయ వాయిద్యాలు ఏంటంటే మనకి ఈ కేరళ డప్పులు, తీన్మారు, అదేవిధంగా కోలాటం, ఇటువంటి పెట్టుకుంటే ఈ యొక్క ఆర్గనైజర్లు ఎంతో మంచిదని చెప్పి నాకు ఒక సలహా. ఈ డీజే సౌండ్ల వల్ల చాలా మంది హార్ట్ అటాక్ కూడా చనిపోవడం జరుగుతుంది. కొన్ని కేసులు రావడం లేదు. ఎందుకంటే ఆ డీజే సౌండ్ ఎవరైనా హార్ట్ అటాక్ చనిపోతుంటే వీళ్ళు మళ్ళీ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఆర్గనైజర్ మీద ఎక్కడైతే ఎఫ్ఐఆర్ వేస్తారని చెప్పి భయంతో వాళ్ళు ఏదో సెటిల్మెంట్ చేసుకు వెళ్ళిపోవడం కూడా కొన్ని సందర్భాలు కూడా జరుగుతున్నాయి. అందుకే ఏంటంటే డాక్టర్ గారు కూడా మాకు చాలాసార్లు చెప్పడం జరిగింది, సార్ హాస్పిటల్ ముందు ఇలా డీజే సౌండ్ వెళ్తుంది, లోన పేషెంట్స్ ఏ ఉన్నాయి, ఇలా కొంచెం హార్ట్ అటాక్ పేషెంట్స్ అది ఉన్నారు, వీళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది, కొంచెం చెప్పండి కూడా చాలాసార్లు డాక్టర్ గారు చెప్పడం జరిగింది. నేను వాటి వల్ల ఉన్న నష్టాలు, డీజే వల్ల నష్టాలు ఎన్నో చెప్పడం కంటే డాక్టర్ గారు చెప్తే బాగుంటుందని చెప్పి నేను ఇద్దరు ఆడుకుని. డాక్టర్ రామగురెడ్డి మాట్లాడుతూ డీజే సౌండ్ల వల్ల చెవి విపరీతమైన ఒత్తిడికి గురై వినికిడి శక్తి కోల్పోవడం జరుగుతుందని, డీజే సౌండ్ వైబ్రేషన్స్ వల్ల హార్ట్ అటాక్లు వస్తాయని ఆయన అన్నారు. సౌండ్ పొల్యూషన్, ఈ శబ్ద కాలుష్యం అనేది ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నది. అనేక కార్యక్రమాల్లో, వివిధ పండగల్లో కానీ ఇతరత్ర ఫంక్షన్స్లో కానీ ఈ శబ్దానికి సంబంధించి, సౌండ్కి సంబంధించిన డీజేలు ఎక్కువ సౌండ్తో పెట్టుకోవడం వల్ల ఈ ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సాధారణంగా మనిషికి వారి యొక్క వినికిడి శక్తి, అంటే చెవి గ్రహించే శక్తి సుమారు ఒక 10 నుంచి 15 డెసిబెల్స్ ఉంటుంది. కానీ మనకి ఈ డీజేలో వచ్చే సౌండ్ 100 నుంచి 150 డెసిబెల్స్ మధ్యలో అది ఆ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. అంత ఎక్కువ సౌండ్ వచ్చినప్పుడు మన చెవి విపరీతమైనటువంటి ఒత్తిడికి గురై వినికిడి శక్తిని కోల్పోతుంది. దానివల్ల తాత్కాలికంగా మరియు శాశ్వతంగా కూడా ఆ మనిషికి చెవుడు, అంటే డెఫ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆ సౌండ్ ఈ కర్ణబేరి, అంటే టెంపానం మీద ప్రభావం చూపించి దాని యొక్క వైబ్రేషన్స్ ద్వారా బ్రెయిన్కి కూడా పాకి మనకి మానసికంగా మరియు శారీరకంగా కూడా ఎన్నో రుగ్మతలకు కారణం అవుతుంది. అలాగే ఈ డీజే వల్ల దాని నుంచి వచ్చే ఆ ఎక్కువ డెసిబెల్స్ శబ్దం వల్ల వైబ్రేషన్స్ మన శరీరంలో ఎంటర్ అయ్యి మన గుండె కొట్టుకునే విధానం కూడా మార్పు చెందుతుంది. సాధారణంగా గుండె 60 నుంచి 70 సార్లు, మ్యాక్సిమం 80 సార్లు కొట్టుకుంటుంది. ఈ డీజే సౌండ్ వల్ల వాటిలో ఎరిథ్మియాస్ వచ్చి 100కు పైగా సార్లు ఆ గుండె కొట్టుకోవడం. ఆల్రెడీ హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వారు వెంటనే ఒత్తిడికి గురై సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఒక్కొక్కసారి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యవంతులకు కూడా ఈ గుండెకు సంబంధించిన హార్ట్ బీట్ తేడా వచ్చి వారు కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన శరీరంలో ఈ చెవి ద్వారా కానీ, లేదా బ్రెయిన్కి సంబంధించి కానీ, అలాగే గుండెకి సంబంధించి కానీ ఇన్ని రుగ్మతలను కలగజేసినటువంటి ఈ సౌండ్ పొల్యూషన్ని మనం నివారించాలి. ఆ శబ్దాలని మనం బాగా తక్కువలో పెట్టుకుని మనం వింటాం కానీ, లేదు బయట ఎవరికన్నా వినిపించినప్పుడు కూడా ఆ తక్కువ డెసిబిల్స్లో అయితే బాగుంటుంది. లేదు వాటి ద్వారా వచ్చే సౌండ్ని ఇంకొక రూపంలో, అంటే మన సిఐ గారు చెప్పినట్టుగా వేరే మన సాంప్రదాయమైనటువంటి
మన కళల ద్వారా వాటిని ప్రదర్శిస్తే బాగుంటుంది. కాబట్టి ఈ డీజే యొక్క ఎఫెక్ట్స్ ని ప్రజలు అలాగే ఆ డీజేకి సంబంధించిన నిర్వాహకులు కూడా గుర్తించి ముఖ్యంగా ఈ పేషెంట్స్ ని క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళకి ఇది ఎఫెక్ట్ ఇస్తుంది. సార్ చెప్పినట్టుగా ఒక్కొక్కసారి హాస్పిటల్ మెయిన్ రోడ్డులో కూడా ఈ దీపావళికి సంబంధించిన ఈ తారాజువులు ఇటువంటివి కూడా ఎక్కువ సౌండ్ బాంబుల టైపులో ఉంటాయి. అవి కూడా ఎక్కువ డీజేతో సమానంగా అవి కూడా సౌండ్ క్రియేట్ చేసి ఇబ్బంది కలుగు చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరియు ఈ డీజేకి సంబంధించిన నిర్వాహకులు గమనించి ఇటువంటి కార్యక్రమాలకు కొంచెం తగ్గిస్తే మంచిదని నేను సిఐ గారి ద్వారా ప్రజలందరికీ కూడా